హాయ్ ఈరోజు పొదరిల్లు సీరియల్లో కథ విషయానికి వస్తే మహాలక్ష్మి రూమ్లో ఉంటుంది కదా. ఇంకా చక్రి అయితే తన్ని బలవంతం చేయడానికైతే రూమ్లకైతే పోతాడు. బలవంతం మీన్స్ నా వైఫే కదా, నా ఇష్టము అనుకున్నట్టు పోతాడు. బాగా తాగున్నాడు కదా. ఇంకా పాపము మహాలక్ష్మి బిత్తరిపోతుంది, భయపడిపోతుంది, గజ 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 వణికిపోతుంది తనని చూసేసి. పడుకో బంగారం, నువ్వు ఇక్కడే పడుకో, మన ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ రా, ఇక్కడే పడుకుందాం రా అని చెప్పనేసరికి ఆ పిల్ల గబగబా లేచి గడి తీయడానికి పోతే గడి కూడా తివ్వనివ్వడు. ఎందుకు భయపడుతున్నావు, భయపడబాకరా, బజ్జుందని రా అని పిలుస్తూ ఉంటాడు. ఆ పిల్లేమో అమ్మో ఏందమ్మా అని చెప్పి ఇట్లా బలవంతం చేస్తూ ఉన్నాడు. ఏదైనా సరే వైఫ్ అయినా సరే అమ్మాయికి ఇష్టం లేదు అంటే నో మీన్స్ నోయే కదా. అట్లాంటిది బలవంతం చేయడానికి పోయేసరికి ముందు అసలు ఆ అమ్మాయి భయపడిపోయింది. ఏంది ఇలా ఉండే చక్రి ఎలా అయిపోయాడా అనేసి భయపడతా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి పెద్ది 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 పెద్దిని అరస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళు నిద్రపోతూ ఉంటారు కదా. ఇంకా గబగబా పెద్ది లేచి కన్నాని కేశవాన్ని కూడా లేపుతారు. లోపల నుంచి మహాలక్ష్మి ఏడుస్తున్నది అరుస్తున్నది అని చెప్పి లేపి వాళ్ళు కూడా లేస్తారన్నమాట. బయట నుంచి ఇంకా ఆ పెద్ద ఆయన కూడా లేస్తాడు. ఆయన లేచి గబగబా వచ్చేసరికి ఇతను తలుపు కొడుతున్న తలుపు ఎట్లా తలుపు వెనకాలే ఉంటాడు. ఇంకా పెద్ద నుండి గుణపం తీసుకురాడు. తలుపు పగలకూడదాం అనేసరికి ఇంకే మాధవ వండి వద్దు వద్దు, తలుపు వెనకాలే చక్రి ఉన్నట్టున్నాడు. వాయిస్ అక్కడి నుంచే వినిపిస్తూ ఉంది. వద్దు వద్దు, తనకేమన్నా అవుతుంది కదా అన్న ఉద్దేశంతో వద్దులే అని చెప్పేసరికి తలుపు కొడతా ఉంటారు. ఆహా తలుపు తీరు. ఇంకెట్టైనా సరే మహాలక్ష్మి ఆ డోర్ దగ్గరకు వచ్చి ఇట్లా డోర్ అయితే తీస్తుంది అనమాట. ఒక తోపు దశ తెచ్చేసి ఏం జరిగిందమ్మా అంటే నా రూమ్లోకి వచ్చాడు పెద్ది, ఇదేదో మాట్లాడుతూ ఉన్నాడు, పెళ్ళి అయిపోయింది కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు అనేసరికి ఇక్కడ నారాయణే కదా, నారాయణ కాళేశ్వరరావు కదా రెచ్చగొట్టి పంపించింది ఇతన్ని. కానీ పోనీ వాళ్ళు చెప్పడం ఏంటి, ఆ అమ్మాయి వైఫ్గా ఉంది కాబట్టి ఆ వైఫ్ మనసులో ప్లేస్ సంపాదించుకోవాలి అని చెప్పారు. కానీ ఇలా బలవంతం చేయమని వాడు చెప్పలేదు కదా. ఇతను ఇలా అర్థం చేసుకున్నట్టున్నాడు. వాళ్ళ నాన్న కూడా వచ్చేసి నేను చెప్పింది వీడికి ఇట్లా అర్థమైందా అనేసి ఇతను కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. అతనికి ఇలా అర్థమైనట్టుంది. అంతలోపల వచ్చేసి ఆ అమ్మాయి డోర్ తీసుకొని వచ్చేసిన తర్వాత కూడా అసలు భయపడుతూ ఉంటుంది. గజ 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 వణికిపోతూ ఉంటుంది ఆ అమ్మాయి కూడా వచ్చేసి. ఇంకా అది నాకు ఒక్క దగ్గర లిటరల్లీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తే ఎక్కడ తెలుసా, నారాయణ వచ్చి ఆ అమ్మాయికి ఇలా దండం పెట్టేసి పోతాడు. అంటే అమ్మ ఆడవాళ్ళకి ఇంత పూజించేదాకా ఆడవాళ్ళు ఇలా బలవంతం చేశాం కదా అన్న ఉద్దేశంతో దండం పెడతాడు. అక్కడైతే నాకు లిటరల్లీ కళ్ళ నుంచి నీళ్లు తిరుగుతాయి అసలు. అంత చక్రి వచ్చేసి కొట్టడానికైనా వస్తాడు. అంతలా ఉన్న ఫస్ట్ టైం అతని మీద నీళ్లు పోస్తుంటే చల్ల నీళ్ళు పోస్తుంటే తాగేదే దిగేది కదా. నేను ఇక్కడ నుంచి వాళ్ళకి నీళ్ళు పోయండి అనుకుంటా కూర్చున్నాను నేను. ఇంకొచ్చేసి గబగబా మాధవ బయటికి లాక్కొచ్చేస్తాడు. ఇక్కడ ఉండడానికి లేదు, ముందు పోదా బయటికి అని చెప్పేసి మాధవ బయటికి లాక్కొచ్చేసరికి భయపడికి బంగారం, నేను ఉన్నాను కదా బంగారం అంటుంటాడు. చంపక మెలిచి ఒకటికి 2 సార్లు ఇస్తాడు. మొత్తం 4 సార్లు కొడతారు. ఒకసారి కేశవ 3 సార్లు మాధవానే కొడతాడు. కొట్టేసరికి పెళ్లి పెట్టకాలు లేని వాళ్ళకి ఏం అర్థమవుతుందిలే అని చెప్పేసి నేను వస్తున్నాను బంగారం, ఎందుకు బంగారం భయపడుతున్నావు, నేను హస్బెండే కదా బంగారం, నేనే కదా బంగారం రక్షిస్తూ ఉండేది అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి అతను కొట్టినా కూడా వచ్చేసి అతని మీద ఇతను కూడా చేయెత్తుతాడు అనమాట. పాపం వాళ్ళ అన్న మీద కూడా చేయెత్తుతాడు. ఇంకా అక్కడి నుంచి కేశవ ఉండేసి చేయి దించకపోతే నేను కొడతాను అనేసరికి చేయి దించుతాడు. అంటే అంత సో లేకుండా పోయింది. నీళ్లు కానీ అప్పుడే బయటికి లాక్కొచ్చి గబ్బగబ్బా చల్లటి నీళ్లు కానీ పోస్తుంటే పోయిండేది. ఇంకా ఆ తర్వాత గబగబా వేరే రూమ్లోకి తీసుకెళ్ళి ఇక్కడే ఉండు అని చెప్పేసరికి నేను పోతా అంటుంటాడు. కేశవ ఏమో అక్కడ కాపలా ఉంటాడు. పాపం పెద్ద ఆయనేమో అమ్మాయికి దండం పెట్టుకొని అలా వెళ్ళిపోతాడు. ఇంకా మాధవ వచ్చేసి ఈ అమ్మాయికి చెప్తాడు, మేము 4 అక్కడ కాపలా కాస్తున్నాం, మేము ఆదమర్చి నిద్రపోయాము అనేసరికి ఆ అమ్మాయి కూడా ఉండేసి మనోళ్ళే అనేసి నేను గడి కూడా వేసుకోకుండా పడుకున్నాను నేను అనేసరికి ఇంకా నుంచి అది లేదమ్మా, నువ్వు ముందు గడేసుకొని పడుకో, మేము ఇక్కడ ఉంటాము, కాపలా కాస్తూ ఉంటాం మేము అని చెప్పేసరికి ఇంకా అమ్మాయి కూడా లోపల గడేసుకుంటుంది. పాపం వీళ్ళతో చాలా బాధపడుతుంటారు. ఇంకా కన్నా కూడా నిద్రపోడు, అట్లాగే ఉంటాడు. ఇంకా కేశవ కూడా నిద్రపోడు. ఇతను ఇంకా మాధవ పోయేసి అతన్ని ఎత్తిన ఒక బకెట్ నీళ్ళు అయితే పోస్తాడనమాట. పోసేసి ఇంకా ఆ రూమ్లోనే వదిలేసి ఇంకా రూమ్ గడేసుకొని బయటకైతే వచ్చేస్తాడు మాధవ.
ఇంకొచ్చి తెల్లారిపోతుంది. తెల్లారిన తర్వాత చూస్తాడు పెద్ద ఆయన లేచి, ఎవరి పాటికి వాళ్ళు మేలుకొని ఉంటారు. ఇంకా అతనేమో పడుకొని ఉంటాడు. ఈ అమ్మాయి లేచి గబగబా వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి ఎక్కడికి పోతున్నావు మహా అంటే ఏమీ చెప్పదు, అంటే ఆఫీస్కి వెళ్ళిపోతుంది అనుకుంటా. గబగబా అయితే ఆ అమ్మాయి అయితే వెళ్ళిపోయేస్తుంది. ఇంకా మాధవ అంటాడు మనకి ఇంకా మునుపటిలాగే అవుతుంది గబ్బిళ్ళలాగా ఇల్లు అని చెప్పేసి. ఇంకా చక్రి వచ్చేసి అన్న మన హెరిటేజ్ ఇంటికి బొక్కబడినట్టుందన్న, పైనుంచి వర్షం పడుతుందా అని చెప్పేసి నైట్గా పడుకుని ఉంటాడులే. ఇంకా ఆ తర్వాత లేచిన తర్వాత అన్న అన్న అని పిలుస్తాడు మాధవ తోటి. ఓ నీకు అన్న అన్న విషయం కూడా గుర్తుందా అని చెప్పి అనేసరికి అది కాదన్నా అని చెప్పేసరికి ఏం పట్టించుకోడు, అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయేస్తాడు. కానీ మాధవ మీద చేయెత్తాడంటే ఎంత ఇదనుకోవాలా. అన్న రాత్రి ఏదో జరిగిందంటే ఇంటికి రావడం గుర్తుంది, రూమ్లోకి వెళ్ళడం గుర్తుంది, అంత గుర్తుందా నీకు? అలాంటిది అన్న ఎవరితో బిహేవ్ చేస్తున్నామా, రాక్షసుల్లాగా ఒక ఇదిలాగా బిహేవ్ చేస్తున్నావు నీకు అనిపించలేదా అనేసి మాధవ కూడా అడుగుతాడు. దానికి సారీ అయితే చెప్తా ఉంటాడు. ఇంకా రూమ్లోకి తొంగు చూస్తా ఉంటే పెద్ద ఆయన ఉండి అంటాడు ఆ రూమ్లోకి ఏం తొంగు చూడవద్దు, అమ్మ ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయింది అని చెప్పేసరికి ఇదంతా నీ వల్ల జరిగిందని చెప్పి ఆ పెద్ద ఆయన ఇలా మెడబట్టుకోవడానికి పోతాడు. నేనేం చెప్పాను, ఆ అమ్మాయి మనసులో స్థానం సంపాదించుకో అని చెప్పానే కానీ నేను ఈ విధంగా పోయి రూమ్లో దూరం అని నేనైతే చెప్పలేదు కదా, నువ్వు అట్లా అర్థం చేసుకుంటా నాది కానీ తప్పు అంటే నువ్వు అలా అయిపోతావు ఇలా అయిపోతావు అంటే పర్వాలేదు, తప్పు నాది ఉంటే నేను ఏం నాశనం అయిపోయినా పర్వాలేదు అని చెప్పేసి పెద్ద ఆయన కూడా అంటాడు. ఇంకా కన్నాతో మాట్లాడడానికి వస్తే నేను చూశానన్నా అని చెప్పి కన్నా కూడా వెళ్ళిపోతాడు. కేశవ దగ్గర మాట్లాడడానికి వస్తాడు చక్రి, హే పరా అనేసుకొని కేశవ కూడా వెళ్ళిపోతాడు. ఇంకా అమ్మాయికి మెసేజ్ చేస్తాడనమాట, సారీ అండి అని చెప్పి మెసేజ్ ఇస్తే అమ్మాయి సమాధానం చెప్పదు. కాల్ మీ అంటాడు కూడా, అట్లా కూడా సమాధానము చెప్పదు. అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి ఇదే ఆలోచిస్తుంటుంది, ఇలా బలవంతం చేయడానికి రావడము అంతా ఆలోచిస్తూ ఉంటుంది. అంతేటప్పుడు ఆఫీస్ అమ్మాయి వచ్చి ఇట్లా చేస్తుంది అనమాట, దడుచుకుంటుంది. దడుచుకొని సారీ నేను ఏదో ఆలోచిస్తున్నాను, నేను నైట్ నాకు సరిగా నిద్ర లేదు, ఎవరైనా ఇంట్లో ఉంటే మనకి అంత కంఫర్టబుల్గా ఉండదు కదా అని చెప్పేసి అంటుంది. అనేసి సరే మనము అక్కడ టీ తాగినాక మాట్లాడుకుందాము, అదే కాఫీ తాగడానికి వస్తాను మాట్లాడుకుందాము అని చెప్పి మాట్లాడుతుంది అనమాట. ఎందుకంటే అమ్మాయి హాస్టల్లో ఉంది కదా, ఈ అమ్మాయి కూడా హాస్టల్కే వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు కానీ తమిళ్లో చూస్తున్నాడు ఉంటుంది చెప్పండి, అమ్మాయి తిరిగి మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనే విషయము అంతే. ఈరోజు జరిగిన ఎపిసోడ్ అంతే. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్ నమస్తే.